హాయ్ మామ, ఇప్పుడు నేను మా ఇంటి బయట ఎలా ఉండదో చూపిస్తా. డోర్ ఓపెన్ చేస్తానా? సర్ప్రైజ్. వావ్. హాయ్ బ్రో. వ్లాగ్. ఇదే మామ స్నో. చూడండి మామ ఎలా ఉందో స్నో. అది అమ్మ మెట్లు కనపడండి మామ. ఏం కాదు, అయినా వచ్చాను. దిస్ ఈజ్ న్యూయార్క్ మామ. చాలా బాగుంది. సరే, ఇప్పుడు మనం ఇటు నుంచి ఇటు అటు మన హోమ్ టూర్ చూపిద్దాం అనమాట. చూడండి. గుడ్ మార్నింగ్ జెర్సీ. చాలు వెళ్ళు. ఇంకానా? చాలా వస్తున్నాం మా ఇంటికి. మా ఇంటి వెనక్కి వెళ్దాం. ఎలా ఉందో చూద్దాం. ఎస్, పర్లేదు, మనం జాగ్రత్తగా వెళ్దాం. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? అలాస్కా అనుకుంటున్నారా? కాదు, ఇది న్యూయార్క్ మామ. ఇది న్యూయార్క్. ఎంత బ్యూటీ అంటే అంత బ్యూటీ. చాలా చక్కగా ఉంది. స్నో వచ్చేసరికి మోకాల దగ్గరకు వస్తుంది. అయినా పర్లేదు. ఇది మన ఇంటి బ్యాక్ సైడ్ అనమాట మామ. ఇలా ఉంటుంది మన ఇంటి బ్యాక్ సైడ్. చూసారా చూసారా మామ? ఇక్కడ మనం ఫ్లిప్ కొడితే ఎలా ఉంటుంది? మీరు అలా పట్టరా, అది అడ్డంగా కూడా. ఆ ఫ్లిప్ ఎలా ఉందో చూసి చెప్పండి. ఇది పైనుంచి చెయ్యాలి, కింద నుంచి కాదు. పర్లేదు. ఇప్పుడు ఇలా వచ్చినట్టు ఇది మన ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. ఇలా తలుపు తీసుకొని ఇంట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మనం హోమ్ టూర్ చూపిస్తాం. చూడండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ స్నో blizzard. It's very hazard. See the blue beaches and see the snow. My feet has been completely dug into the snow. ఇది చాలా కష్టమైన పరిస్థితి, క్లిష్టమైన పరిస్థితి కూడా. దీని నుంచి మనం ఎలా కాపాడుకోవాలంటే ఫుల్గా ఇలా జాకెట్లు, క్యాప్లు, గ్లౌజెస్ కూడా వేసుకోవాలి. నేను వేసుకోలేదు, కానీ మీరు దాన్ని పట్టించుకోకూడదు. నేను రూల్స్ పెడతాను కానీ ఫాలో అవ్వను. సో బీ కేర్ఫుల్ గైస్. మా కార్ చూడండి, మునిగిపోయింది కంప్లీట్గా స్నోలో. ఇప్పుడు ఆ కార్ బయటికి రాదు. ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచిస్తున్నారా? ఏం పర్లేదు, కష్టాలు మనుషులకే వస్తాయి, జంతువులకు కాదు. ఓకే, ఇప్పుడు మా హోమ్ టూర్ చూపించడానికి మేము మా సాయశక్తిలా ట్రై చేస్తాం. కానీ ఎంతవరకు చూపెట్టగలం అనేది మా వల్ల కాదు. ఎందుకంటే చూడండి, మై మోకాల్ ఈస్ గాన్ ఇన్ టు ద స్నో. వెళ్ళలేము రెడీ. చూడు. హాయ్ ఫ్రెండ్స్,